యాకోబునకు మంచిగా మారినప్పుడే నేను నీకు దేవుడుగా ఉంటానని దేవుడు ఎన్నడూ చెప్పలేదు. అతని పేరు యాకోబుగా ఉన్నప్పుడు కూడా అతనికి దేవుడుగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అతడు తన యొక్క అన్నను మోసం చేస్తున్నప్పుడు, ఆమేన్, తన తండ్రిని మోసం చేస్తున్నప్పుడు, తన మామను మోసం చేస్తున్నప్పుడు, అయినా కూడా దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదు. మనం కూడా పాపములో, లోకములో మన ఇష్టానురాజ్యముగా మనం జీవిస్తా, ప్రపంచం యొక్క క్రమము చొప్పున నడుస్తా, లోక మర్యాద చొప్పున నడుస్తా, అసహ్యమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు కూడా దేవుడు మన స్నేహాన్ని కోరుకుంటానే ఉన్నాడు. నిన్ను విడువను, ఎడపోయను. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను ఎన్నడూ విడిచిపెట్టదు.